శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాధవధారలో జూలై 2వ తారీఖు అనగా గురువారము శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి నీలాభిషేకం అలాగే పసుపు కుంకాలతో భక్తులు ఇక్కడ పూజలు అలాగే అభిషేకాలు జరిపించుకున్నారు. మాధవధారలో ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షిక జాతర జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా ఇక్కడ 3 అమ్మవార్లకి 3 సార్లు 3 పండుగలు అయితే జరుగుతాయి. ఈ పండుగలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మొదటి అమ్మవారి పండగ జూన్ 30వ తారీఖు అనగా మంగళవారము శ్రీ కుంచుమాంబ అమ్మవారి వార్షిక జాతర జరిగింది. ఇప్పుడు మనం 2వ అమ్మవారి జాతర సందర్భంగా అంటే ఈ అమ్మవారి 2వ అమ్మవారి పండగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో 2వ అమ్మవారి పండగ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా ఇక్కడ దేవాలయం అంతా ప్రత్యేకించి అలంకరించారు. అలాగే ప్రత్యేక పూజలు అభిషేకాలు వచ్చిన భక్తులకు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రధాన అర్చకుల చేతుల మీదుగా జరిగినది. అమ్మవారి పండగ సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పండగ సందర్భంగా సంస్కృతి కార్యక్రమంలో భాగంగా సాయంత్రము ఇక్కడ రోషన్లాల్ ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఇప్పుడు మనము అమ్మవారి వార్షిక జాతరలో భాగంగా ఇప్పుడు 2 అమ్మవార్ల గురించి అలాగే ఆ అమ్మవార్లు జరిగిన తేదీలు అలాగే పండగల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 3వ అమ్మవారి పండగ ఎప్పుడు జరుగుతుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాధవధారలో 3వ అమ్మవారి పండగ శ్రీ కొత్త మహాలక్ష్మి అమ్మవారి పండగ. ఈ పండగ ఆదివారము అనగా జూలై 5వ తారీఖు ఆదివారము కొత్త మహాలక్ష్మి పండగ జరుగుతుంది. ఈ అమ్మవారి పండగ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలాగే ప్రత్యేక క్యూ లైన్ ద్వారాగా వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం అయితే కమిటీ సభ్యులు కల్పిస్తున్నారు. జూలై 5వ తారీఖు అనగా ఆదివారము జరిగే కొత్త మహాలక్ష్మి అమ్మవారి పండగ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా సాయంత్రము సంస్కృతి కార్యక్రమంలో భాగంగా పులివేషాలు కోలాటము నేలవేషాలు అలాగే డప్పు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆదివారము సంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.